మీరంతా ఇంట్లోంచి బయటికి పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆవేశానికి పోతే ఈ బాబ్జీ కక్ష కట్టి మరీ ఇప్పుడే ఇంట్లోంచి బయటికి పంపిస్తాడు. సో మూడ్ చేంజ్. లీగల్గా వెళ్తారా? వెళ్ళండి, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. ఏవండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు అర్థమవుతుందా? లీగల్గా వెళ్తామంటున్నారు, మనకేం రైట్ ఉందని? అమ్మా సూర్య. అవును మావయ్య, ప్రస్తుతం ఇల్లు వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి ఏం చేసినా వాళ్ళకి చెల్లుతుంది. సూర్య కూడా చెప్తుంది కదా, ఇక ఈ ఇంట్లో మా పొజిషన్ ఏంటో మీ పొజిషన్ ఏంటో అర్థం కాలేదా? అర్థం కాక కాదనట కుమారి, ఎంతైనా కష్టపడి కట్టుకున్న ఇల్లు కదా. సడన్ గా వదులుకోవాలంటే మమకారాలు అడ్డొస్తాయి కదా. అలాంటప్పుడు ఓనర్ లాగా అరవకూడదు. అవును, మీరు అరిస్తే వాళ్ళు కరుస్తారు, కోర్టుకు వెళ్తే వాళ్ళు గెలుస్తారు. అదేంటి సూర్య, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాను. మనం ఏ ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళ పర్మిషన్తోనే ఉండాలి, వాళ్ళు చెప్పినట్టే ఉండాలి. అది అలా ఉంటారా లేదంటే పోతారా? డార్లింగ్, ఏంటి సూర్య ఇలా మాట్లాడుతుంది? నాకు అదే అర్థం కావడం లేదు. కానీ మనకి ఫేవర్ గానే మాట్లాడుతోంది కదా. నాకేదో తేడా కొడుతుంది. అలాంటిదేం లేదు. చూడండి, నేను చెప్పినట్టు ఉంటే ఉండండి, లేదంటే జంప్ జిలానీ అయిపోండి. లేదు, నేను చెప్తున్నాను కదా, మా వాళ్ళంతా మీరు చెప్పినట్టుగానే వింటారు, మీకు నచ్చినట్టుగానే ఉంటారు. పదండి పదండి పదండి, రండి. అది కాదు గాని సూర్య వర్షన్ ఎందుకో నాకు తేడా కొడుతుంది. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కూర్చున్నారేంటి? మీరెందుకు కూర్చున్నారో మేము అందుకే కూర్చున్నాం. మాకు కూడా వడ్డిస్తే తిని వెళ్ళిపోతాం. మాతో పాటు మీరు తింటారా? కరెక్ట్, మేము తిన్న తర్వాతే మీరు తినండి. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు మాట్లాడుతుంది కరెక్టే కదా మావయ్య. వాళ్ళెవరు? ఏంటి ఓనర్స్? ఓనర్స్ తిన్న తర్వాత కదా మనం తినాలి. కరెక్ట్. వాళ్ళ ఇంటి ఓనర్స్ అయితే మేమెవరు? వాళ్ళు దయతలిస్తే ఈ ఇంట్లో ఉంటున్న వాళ్ళు. సూపర్ గా చెప్పావు సూర్య, దిస్ ఇస్ టూ మచ్. మా ఇంట్లో వాళ్ళ ముందు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం ఏం బాలేదు. ఇంతకి నువ్వు వాళ్ళ తరపా మా తరపా? న్యాయం తరపు. న్యాయం వాళ్ళ పక్కనే ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ తరపే. ఇంతకి మీకేం కావాలి? ఫుడ్. అయ్యో, ఇది మీ ఫుడ్, మీరు అడగాల? తినండి. అమ్మా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా నువ్వు వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకుంటున్నావు.
వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నాకు అనవసరం. వాళ్ళు ఏంటి యజమానులు, అదే నాకు ముఖ్యం. చెప్పాను కదా నాన్న, సూర్య పూర్తిగా మారిపోయింది అని. కానీ నువ్వే నమ్మలేదు. అమ్మా, నాకెందుకో సూర్య మీద అనుమానంగా ఉంది. అనుమానం లేదు, నీ పొందలేదు. ఆ సూర్య మనకి భయపడిపోయిందే, మనకి పూర్తిగా సరెండర్ అయిపోయింది అంతే. మ్మ్. తిను. ఆవిడ కూతురి బర్త్డే అంటే మన ఇంట్లో పెద్ద పండగే కదా. మనం ఫంక్షన్ చేస్తున్నాం అంతే. మీరు తినండి. అమ్మా, మ్మ్. నాకెందుకో డౌట్ కొడుతుంది. నాకు కూడా లోపల గంట కొడుతుంది లేవే. తిను కాని. ఏం సూర్య, ఆ నటకుమారి బర్త్డే అంటే నువ్వెందుకంత హడావుడి చేస్తున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటి? రేపు నటకుమారి బర్త్డే అనేది ఓ పెద్ద అబద్ధం. దాని బర్త్డే ఇంకా 3 నెలలు పోవాలి. దాని ఆధార్ కార్డులో లాస్ట్ టైం డేట్ ఆఫ్ బర్త్ చూసా. మరి రేపే బర్త్డే అంటుంది. ఏదో ప్లాన్ చేస్తోంది, అందుకే బర్త్డే అనే టాపిక్ ముందు తెచ్చింది. అయితే ఈ విషయం నిరూపించి ఫంక్షన్ ఆపేద్దాం. వద్దు, ఇదే ఫంక్షన్ ని అడ్డు పెట్టుకుని తనేదో ప్లాన్ చెయ్యాలి అనుకుంటుంది కదా. ఇదే ఫంక్షన్ ని మనం అడ్డు పెట్టుకుని మన ఇంటిని మనం దక్కించుకోవాలి. ఎలా? కాసేపట్లో చుట్టాలు వస్తారు. చుట్టాలా? ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అసలు నా కూతుర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అసలు ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. హా? దీని దుంపదెగా తినడం, మంచానికి అడ్డంగా పడుకోవడం తప్ప వేరే పని లేదు. అరే, ఎవరో ఎత్తుకుపోవాలని చూశారనే భయం కూడా లేదు. ఆ బాబ్జీ గడే నా మీద కన్నేశాడు. హా? ఏంటి గొణుగుతుంది? వాడు నన్ను ఎత్తుకుపోవాలని చూస్తుంటాడు. బాబ్జీగాడా? వాడు వెతవే కాని నాకే వెన్నుపోటు పొడుస్తాడా? అవును, సూర్య వచ్చి రాత్రంతా కాపలా కాస్తానంది, ఇంకా రాలేదేంటి? పులి, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అంతా గుర్తుంది సూర్య. ఆ రంగనాయకి తల పగలగొట్టి నటుకుమారిని కిడ్నాప్ చేయాలి. మన ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలి. ఇదంతా ఆ ఎస్సీ బాబ్జీ గారు చేయించాడని రంగనాయకి నమ్మేలా చేయాలి, అంతే కదా? అంతే. అందరూ మాస్కులు వేసుకుని వెళ్ళాలి. వెళ్ళండి. అలాగే మేడం. ఆ? ఏ టైంలో ఎవరు తలుపు కొడుతుంది? సూర్య వచ్చి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు?
నటకుమారి నేను కిడ్నాప్ చేయడం ఏంటి? అవును, నువ్వే చేసావు. మంచి పని చేస్తావు. ఇతను అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఏడిపించినప్పుడు లేదా? ఇప్పుడు అనుభవించు. వదిన, ఆవిడ్ని దెప్పి పొడిచారంటే నేను ఒప్పుకోను చెప్తున్నా. అమ్మా, వాళ్ళ సంగతి అలా ఉంచు. ఒరేయ్, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. రేయ్, ఎందుకురా, ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేసావురా? నీకేమైనా మతిపోయిందా? నాకు ఈ కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు. నమ్మొద్దు రంగనాయకి గారు, నమ్మొద్దు. లేదు, నాకు ఈ కిడ్నాప్ కి సంబంధం లేదు లేదు లేదు. అయ్యో అరే, అయ్యో అమ్మ సూర్య, వీడు వాలకం చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుందమ్మా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయ్యో, ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంటి? నా లెక్క కరెక్ట్ అయితే ఈ పాటికి కిడ్నాపర్స్ నుండి మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుందా? ఏయ్, నర్మయ్. ఫోన్ వచ్చింది. కిడ్నాపర్స్ అయి ఉంటారు. మాట్లాడు, స్పీకర్ చేసి మాట్లాడండి, మాట్లాడండి. హలో, హలో రంగనాయకి. ఎవరు? కిడ్నాపర్స్. హా? ఆ, ఆ, సూర్య, కిడ్నాపర్స్ అంట. మాట్లాడండి. అవునా? అయితే ఒక్క నిమిషం. హా? ఫోన్ కట్ చేశాడేంటి? అరువు, ఇంకా అరువు. హా? వీడియో కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయి. అమ్మ, నట్టు 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 నట్టు. చూసావా? అమ్మో, అమ్మో, నా కూతురు నిజంగా వీడి దగ్గరే ఉంది. అయ్యో అయ్యో. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి మాట్లాడండి. చేస్తా. హలో. చూడు, నువ్వు అడిగినట్టు 5 కోట్లు మేమిస్తాం. అయితే డబ్బు రెడీ చేసుకోండి. ఆవిడ కూతురు గురించి నువ్వెందుకు డబ్బులు ఇస్తావు? ఆవిడ కోసం డబ్బేంటి, ప్రాణం మిమ్మల్ని ఇస్తాను. అమ్మా, ఏంటమ్మా నువ్వు అలా మాట ఇచ్చేసావు? డబ్బు ముఖ్యమా, మన నటకుమారి క్షేమంగా రావటం ముఖ్యమా? అమ్మా, నటకుమారి ముఖ్యం. కానీ అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేనమ్మా? మీరు ఇలా రండి. హా? అందుకే అదే మోసంతో, సూర్య సాయంతో మా ఇంటిని మేం దక్కించుకున్నాం. ఇల్లు మీరు తీసుకుంటే మేమెక్కడ ఉండాలి? రోడ్డు మీద. ఇంకా నీతో మాకు పనైపోయింది. ఇంటికెళ్ళి మీ అమ్మని తీసుకుని బయలుదేరు. మేమెక్కడికి వెళ్ళం. వెళ్ళవా? వెళ్ళవా? అయితే నీ మెళ్ళో తాళి కట్టేస్తాను. నా పెళ్ళంగా నా కాళ్ళ దగ్గరే పడుండు.
ఏంటి పులి, నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే అంత భయపడిపోతుంది? ఫేస్ వాల్యూ. ఏయ్, నేను పెళ్లి చేసుకుంటానంటే చీచి అంటావా? అంత చీప్ అయిపోయానా నీకు? ఈ ఫేస్ కోసం బయట ఎంతమంది ఆడపిల్లలు వెయిట్ చేస్తున్నారో తెలుసా? అయినా సరే నా చేతులారా నా గొంతుని నేను కోసుకోలేను. నన్ను వదిలేయండి. రంగనాయకి చేసిన పాపమైనా చెట్టు కాసిన కాయ అయినా పండాలి అంటారు. ఈనాళ్ళకి నీ పాపం పండిందన్నమాట. పాపం పండడం కాదండి, మీ కోడలు నన్ను మోసం చేసి చంపేస్తాను. సూర్య మోసం చేసిందన్నామంటే ఇక్కడ కొయ్యి తీసి పాతేస్తాను. ఇప్పుడు తను చేసిందని ఏమంటారు? ఇంతకాలం నువ్వు చేసిందనేమంటారు? అమ్మా అమ్మా నట్టు నట్టు నట్టు, నీకేం కాలేదు కదమ్మా? నిన్నెవరు ఏం చేయలేదు కదా? అమ్మా, నన్ను కిడ్నాప్ చేసింది ఈ పులి వాళ్ళనే. ఈ సూర్యకాంతమే చేయించింది. అవును, నిన్ను లాక్ చేసింది, నన్ను బుక్ చేసింది. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? నీ బొంద తెలుసు. తెలిస్తే సీన్ ఇలా ఎందుకుంటదే? మీ అమ్మ కూతుళ్ళ ఓదార్పు కార్యక్రమాలు పోయి బయట పెట్టుకోండి. నడవండి. అమ్మా, మనం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఆహా లేదు, చైతుబాబుని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలు అయిపో. మూతి పళ్ళు రాలుతాయి తలాడించావంటే. పిల్లకి సంగీత పాఠాలు చెప్తామంటూ ఇంట్లో చేరారు. మీరు ఎన్ని వెధవ పనులు చేసినా పోనీలే పాపమని ఈ పెద్ద మనిషి జాలి చూపించాడు. కాని మీ బుద్ధులు మాత్రం మీరు మార్చుకోలేదు. వేరే వాళ్ళైతే ఈ పాటికి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించేవారు. కాని ఇప్పటికీ ఆయన మీ మీద జాలి చూపిస్తూ మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తున్నారు. వెళ్ళిపోండి. మమ్మల్ని క్షమించండి. అవును బాబు, ఈ ఒక్కసారికి మమ్మల్ని మన్నించండి. కనికరించి దారి చూపించండి. అవును మావయ్య, దుష్టులని దూరంగానే ఉంచాలి. పంపించేయండి. అది కాదమ్మా. ఇప్పుడేమంటారు నాన్న? చూడమ్మా, ఈ రంగనాయకి తప్పుడు మనిషి అయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళని ఇంటి నుంచి పంపిస్తే రంగనాయకి చెప్పినట్లు ఈ పిల్ల నలుగురిలో లోకు అయిపోతుంది. ఈ పిల్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అది మనకి మంచిదా? నానా అది కాదు. ఆగరా. ముగ్గురు ఆడపిల్లల తండ్రిగా మరో ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చేయలేను. కానీ ఫంక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే నా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది. ఏంట్రాది?
ఈ తాళి నటకుమారి మెళ్ళలో కట్టడమే. వద్దు, అంత పని మాత్రం చెయ్యొద్దు. ఫంక్షన్ అయిపోగానే వెళ్ళిపోతాం. నువ్వు పదవే పద. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఉంది. ఆ నటకుమారికి నాకు సంబంధం ఉందని, మేమిద్దరం భార్యాభర్తలమని అందరూ అనుకుంటే సూర్యకేంటి నష్టం? తనకెందుకు కోపం వస్తుంది? రేయ్, నువ్వు ఒకరితో వేలెత్తి చూపించుకోకూడదని, నీ మీద మచ్చ పడకూడదనిరా. హ, ఆ ఒక్కటే కారణం కాదు నాన్న. తనకి నా మీద ప్రేమ ఉంది, కానీ బయటకు చెప్పడం తనకిష్టం లేదు. చెప్పు సూర్య, నేను చెప్పినట్టు ఉంటానంటే నేను వెళ్తాను, లేదంటే వెళ్ళను. నీ సమాధానం ఏంటో చెప్పు. సరే అనకపోతే నేను ఇంట్లోనే ఉంటారు. ఆ రంగనాయకి వాళ్ళకి అవకాశం ఇచ్చి దాన్ని అవుతాను. కాబట్టి ప్రస్తుతానికి సరే అనటమే బెటా. కానీ సరే అంటే వదలలేమనుకుంటారు. నేను మళ్ళీ ఈ ఇంట్లో పర్మనెంట్గా తిష్ట వేయటానికే వచ్చాను అన్నా వాళ్ళ మాట నిజమవుతుంది కదా. మేడం, ఉంటానని చెప్పండి మేడం. అవునమ్మా, నేను కోరుకునేది కూడా అదే. చూసావా నాన్న, నువ్వు అడుగుతున్నా కూడా తను సమాధానం చెప్పడం లేదు. సో నాకు ఆన్సర్ ఇవ్వనప్పుడు తను చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకు లేదు. రేయ్, రేయ్ చైతు, చైతు. బాబు, అమ్మా, వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. వాడు అడిగింది మనం చేయమంటే మనం చెప్పింది వాడు చేయడు. కానీ చైతుబాబు ఇంట్లోనే ఉంటే ఆ రంగనాయకి ఏదో కిరికిరి చేస్తూనే ఉంటుంది. అమ్మ సూర్య, ఏం జరిగినా నీదే భారం. అంత ఈజీగా మీ అమ్మాయి మెళ్ళో తాళి కడతాడంటావా? సింపుల్ గా కట్టకపోతే మత్తులో ముంచి కట్టించేస్తాను. అవును, ఆల్రెడీ ఒకసారి మత్తులో ముంచి ఇల్లు రాయించేసుకున్నాం. కానీ టైం బ్యాడ్ అయింది. ఈసారి ఆ చేతుని మళ్ళీ రెచ్చగొట్టి మందు తాగేలా చేస్తాను. ఆ తాగిన మత్తులో నా కూతురు మెళ్ళో తాళి కట్టించే ఉరితాడు అనేలా సూర్యకాంతం కూడా నమ్మేలా చేస్తాను. ఆ తర్వాత ఆ చైతు మాజీ భార్య అయిన సూర్యకాంతం ఇల్లు వదిలి వెళ్లిపోయేలాగా, ఆ ధనుంజయరావు ఈ కొత్త కోడల్ని ఆశీర్వదించేలాగా జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం నేను పూర్తి చేయాలి. అంతేగా? అంతే. అమ్మ దొంగ మొహాలారా, ఇదా మీ ప్లాను? ఈ పనికిమాలిన వాళ్లతో ఈ దిక్కుమాలిందొకటి తయారయ్యి అంతా కలిసి చైతూబాబుని మోసం చేసి సూర్య మేడంకి అన్యాయం చేయాలని చూస్తారా? చెప్తాను. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం సూర్య మేడంకి చెప్పి మిమ్మల్ని ఇంట్లోంచి గెంటించడం కాదు, తోలు ఒలిపించి గుమ్మానికి వేలాడి తీయిస్తాను. ఏమి పెళ్లి కూతురా, ఇక నీ పెర్ఫార్మెన్స్ మీదే మీ అమ్మ ప్లాన్ ఆధారపడుంది. నా పర్ఫార్మెన్స్ గురించి మీరేం భయపడకండి సుభద్ర గారు. అవసరమైతే నా మెళ్ళో నేనే తాళి కట్టేసుకుని చైతన్య కట్టాడని గోల చేసేస్తాను. ఆ అవసరమైతే బలవంతం చేయబోయాడని కూడా నమ్మిస్తాను. శభాష్, తల్లికి తగ్గ కూతురు.
సరే రంగంలోకి దిగుదామా? ఆ రంగనాయకి వాళ్ళు కొత్తగా వచ్చిన సుభద్రతో కలిసి పెద్ద ప్లాన్ వేశారు మేడం. ఏంటి పులి అది? ఇంకాసేపట్లో కేక్ కటింగ్ ఉంటుంది కదా, ఆ టైంకి ఆ చేతుని ఎలాగైనా ఫంక్షన్ లోకి రప్పిస్తాను. ఏదో ఒకటి చేసి మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టిస్తాను. చైతు మాజీ భార్య అయిన సూర్యకాంతం ఇల్లు వదిలి వెళ్లిపోయేలాగా ఆ ధనుంజయరావు ఈ కొత్త కోడల్ని ఆశీర్వదించేలాగా జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం నేను పూర్తి చేయాలి. అంతేగా? అంతే. ఎప్పుడు కరెంటు పోయిందేంటి? చేతు గారు, హాయ్, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళిపో. లేదు, నేను వెళ్ళను. మిమ్మల్ని విడిచి బతకలేను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ తాళి నా మెళ్ళో కట్టండి ప్లీజ్. నేను కట్టను. ఒసే రాక్షసి, చైతూ బాబుని మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నాటకం ఆడుతున్నావా? నిన్ను వదిలిపెట్టను. వెళ్ళిపో. ప్లీజ్ చైతు గారు, నా మెళ్ళో తాళి కట్టండి. నన్ను మీ భార్య చేసుకోండి. నా దగ్గర కూడా తాళుంది. నేను నిన్ను భార్యం చేసుకుంటాను. కట్టే. అవును, ఏది నా తాళేది? అక్కడ చూడు, అక్కడ. చైతు గారు, నా తాళి. నా మెళ్ళో తాళి కట్టండి. కాదనకండి ప్లీజ్. కట్టండి కట్టండి నా తాళి ఎక్కడ ఉంది? కట్టండి చైతు గారు, కట్టండి కట్టండి ప్లీజ్ చైతు గారు. నేను కట్టను. కట్టండి చైతు గారు, కట్టండి ప్లీజ్ చైతు గారు. ప్లీజ్ చైతు గారు, నేను కట్టకూడదు, చైతు గారు. అరే చైతు గారు ప్లీజ్. అరే చైతు గారు. ఏంటి రంగనాయకి, నీ కూతురు గదిలోకి వెళ్లి చాలాసేపు అయింది. తాళి కట్టించుకుందంటావా? కట్టకపోతే అదే కట్టేసుకుంటుంది. ఏ రంగనాయకి, ఇంట్లో కరెంటు పోయేలా చేసి నాటకాలు ఆడదామని చూస్తున్నావా? నేను కరెంటు పోయేలా చేయడమేంటి? ఏదో కుట్ర చేద్దామని ఈ పని నువ్వే చేసుంటావు. బయట అందరిళ్లలోనూ కరెంట్ ఉంది. ఇది మరీ బాగుందమ్మా. ఆవిడ లోకుగా దొరికిందా మీకు? కరెంటు పోయింది, అది ఆవిడ తప్పేనా? చూసారా, ఇప్పుడు పవర్ వచ్చింది అంటే ఈవిడే వెళ్లి మెయిన్ ఆన్ చేసి వచ్చిందా? ఎందుకు రాలగొడతావమ్మా? ఎందుకంటే అది అబద్ధం చెప్తుంది కాబట్టి. మా తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో దాని మెళ్ళో తాళి కట్టడు. అది మీ నమ్మకం అయి ఉండొచ్చు, కానీ చైతూనే తన మెళ్ళో తాళి కట్టాడని తాళిబట్టు చూపిస్తుంది కదా, ఎలా కాదంటారు? అది చెప్తే నిజమైపోతుందా? మీరు కాదంటే అబద్ధం అయిపోతుందా? ఏంటమ్మా మీరెవరూ మాట్లాడకుండా చోద్యం చూస్తున్నారే? ఎవరైనా మాట్లాడండి. మాట్లాడడానికి ఏముందమ్మా? చైతూ తన మెడలో తాళి కట్టాడని ఆ పిల్ల చెప్తుంది. అతన్ని పిలవండి, అతను ఏం చెప్తాడో అడుగుదాం. చైతూ, చైతూ,
నాన్న ఏమైంది? ఏమైంది నాన్న? ఏమైంది? ఒరే తమ్ముడు, నువ్వు తాగావా? అదే కొంచెం కూల్ డ్రింక్ తాగా. చూశారుగా అతని వాలకం. మీ తమ్ముడు నటకుమారి మెళ్ళో తాళి కట్టడు అన్నారు. కరెక్టే, స్పృహలో ఉంటే కట్టకపోయేవాడేమో, కానీ తాగిన మత్తులో ఉన్నాడు కాబట్టి కట్టాడేమో. అసలు అతగాడికి మా అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి. ఇదిగో ఈమెకి భయపడి మనసును చంపుకుంటున్నాడు. తాగున్నాడు కాబట్టి ధైర్యం వచ్చి ఆ ధైర్యంతో నా కూతురు మెళ్ళో తాళి కట్టేశాడు. అవును, తనే నా మెళ్ళో తాళి కట్టాడు. నేను మొహం కడుక్కుందామని పక్కకి వెళ్తే నన్ను గదిలోకి లాక్కుని వెళ్లి తాళి కట్టాడు. దాంతో ముద్దులు కూడా పెట్టాను. చూడండి. తన అబద్ధం చెప్తుంది. నేను తన మెళ్ళో తాళి కట్టలేదు. నువ్వు కాక ఇంకెవరు కడతారయ్యా? రండి. పద బాబుజీ, పద పద. అక్కడ ముందు నుంచి, ఆ పక్క నుంచి, అక్కడ అది. పంతులు గారు, నేను చెప్పింది బిళ్ళ పెళ్లి గురించే. ఆహా, జంట చూడముచ్చటగా ఉంది. అమ్మా, దండలు మార్చుకోండి. దండలు మార్చుకోవడం ఏంటి? ఆల్రెడీ తాళి కట్టేశాను కదా. 4 గోళ్ల మధ్య చీకట్లో ఎవరు చూడకుండా తాళి కడితే పెళ్ళి ఎలా అవుతుంది బాబ్జీ? అందుకే గుళ్ళో దేవుడి ముందు దండలు మార్పించి ఫోటోలు తీస్తే మాకు తృప్తిగా ఉంటుంది బాబు. నీకు పెళ్ళైనట్టు సాక్ష్యం కూడా ఉంటుంది. థ్యాంక్స్ అలాట్ సూర్య. నీ గురించి బ్యాడ్గా ఆలోచించాను, కానీ నువ్వు నా మంచి కోసమే ఆలోచించావు. ఇదంతా చేస్తుంది నీ మంచి కోసం కాదు, నా సేఫ్టీ కోసం. నీ సేఫ్టీయా? అవును, ఇందాక చూసావుగా, నువ్వు నటకుమారి మెళ్ళో తాళి కట్టాను అని చెప్తున్నా నువ్వే కట్టావని గ్యారెంటీ ఏంటి అంటుంది కదా రంగనాయకి. రేపు మీ ఇద్దరికి పెళ్ళయింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోతే మీకు పెళ్లి కాలేదని చెప్పి ఈ నటకుమారిని మళ్ళీ ఆయన మీదికి ఉసుగొలుపుతుంది. పెళ్ళైన తర్వాత మా అమ్మ చెప్పే మాటలు నేను వింటానా? నువ్వు అమాయకురాలువే నటకుమారి, కానీ మీ అమ్మ దుర్మార్గురాలు. నిన్ను ఎప్పుడు ఎలాగైనా మార్చేయగలదు. కాబట్టి ఈ ఏర్పాట్లు చేసింది పంతులు గారు, మీరు కానివ్వండి. అయ్యా, ఇదిగో దండలు మార్చుకోండి.